అండి మనము టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి చేసుకుంటాం. ఇగో పావు కిలో టమాటాలు, చెటాకు కొన్ని ఎక్కువ, చెటాకు పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఎల్లిపాయ, ఉల్లిగడ్డ. ఇప్పుడు మనము ఈ పచ్చిమిర్చిని వేసుకుందాం. గిన్నెలు వేసుకొని ఈ టమాటాలు కూడా ఇలా వేసుకుందాం. ఉడకబెట్టుకున్న పచ్చడి ఇది. టమాటాలు పచ్చిమిరపి ఉడకబెట్టుకున్న పచ్చడి. ఒక గ్లాసుడు నీళ్ళు పోస్తున్నా. నీళ్ళు పోసుకొని స్టవ్ ఇచ్చి మనం ఫస్ట్ ఉడకబెట్టుకుందాం. ఈ పచ్చడి ఈ టమాటాలు మొత్తం ఉడకబెట్టుకోవాలి. పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇక మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడికిందంటే టమాటాలు పచ్చిమిర్చి మంచిగా ఉడుకుతాయి. అప్పుడు మనం చేసుకునే విధానం, టమాటాలు మిర్చి ఉడికినవి చూసుకుందాం. టమాటాలు అయితే ఇట్లా ఉడికినాయి. పచ్చిమిర్చి టమాటాలు 10 నిమిషాలు. గ్యాస్ బంద్ చేద్దాం. గ్యాస్ బంద్ చేసి ఇప్పుడు నీళ్ళు వంపుకోవాలి. నీళ్ళన్నీ వంపుకోవాలి. నీళ్ళన్నీ వంపినాక ఇవి కొంచెం చల్లారాలి. మంచిగా చల్లారినాక అప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఈ టమాటాలు అయితే చల్లారినాయి. ఇవి మనం ఫస్ట్ ఎల్లిపాయ, జీలకర్ర ఇవి జార్లు వేసుకోవాలి. ఫస్ట్ ఎందుకు ఎత్తానంటే పైకి వస్తుంది అంతా మీదికి పొట్టు పొట్టు. మిర్చి వేసుకోవాలి. ఈ టమాటాలు వేసుకోవాలి పైనుండి. మళ్ళీ టమాటాలు మిర్చి చల్లారినాకనే పట్టుకోవాలి పచ్చడి, లేకుంటే జారు ఖరాబ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక చెంచాడు ఉప్పు వేసుకుందాం మనం. తర్వాత మళ్ళీ సరిపోకుండా వేసుకుందాం. ఈ ఉల్లిగడ్డను, ఈ కొత్తిమీర ఇది మంచిగా దంగినాక వేసుకుందాం. ఒక 2 అయితే పచ్చిమిర్చి ఆపిన, కారం అయితే దబ్బన చూసుకుంటూ వేసుకుందాం. మళ్ళీ ఇట్లా పట్టుకోవాలి. పేస్ట్ మెత్తగా పట్టుకోవాలి. ఇక మిరపకాయలు కారం అవుతుందేమో అని ఉంచిన, ఇంత 2 ఎత్తన్నా. కారం ఉంటే మీరు తక్కువ వేసుకోరి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకొని ఉప్పు కూడా కొంచెం తక్కువ ఉంటే కొంచెం వేసుకుంటే అయిపోతుంది. కొంచెం తక్కువ ఉన్నది. ఇప్పుడు దీన్ని బాగా పట్టద్దు, కొద్దిగా కచ్చపెచ్చ దంగాలి. ఇది దంగినాక బంద్ చేసుకోవాలి. ఇక పచ్చడి అయితే దంగింది. ఎంత కమ్మగా ఉంటుంది అనుకున్నా. పచ్చిమిరపకాయలు టమాటాలు ఉడకబెట్టుకొని నూరుకుంటే సూపర్ కమ్మగా. గోలియకుండా దీన్ని పోపు పెట్టుకోవద్దు. ఇక ఇట్లనే ఉడకబెట్టి టమాటాలు పచ్చిమిరపకాయలు ఉడకబెట్టి ఎల్లిపాయ, జీలకర్ర, ఉల్లిగడ్డ వేసుకొని కొత్తిమీర వేసుకొని నూరుకుంటే ఎంత కమ్మగా అంటే అంత కమ్మగా ఉంటుంది. పైనుంచి కొత్తిమీర ఎత్తన్నా. పోపు పెట్టుకోవద్దు. ఇది పోపు మనం మిర్చి టమాటా గోలిచ్చి నూరుకుంటాం కదా, అది వేరే పచ్చడి. ఇది ఉడకబెట్టుకొని నూరుకున్న పచ్చడి, ఇది వేరే పచ్చడి. నచ్చితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి. నిజంగా కమ్మగా ఉన్నది. కొంచెం ఉప్పు వేసిన, ఆ 2 మిరపకాయలు కూడా వేసిన. పావు కిలో టమాటాలు, చెటాకు కొన్ని మిరపకాయలు. కమ్మగా ఉంది పచ్చడి. ఓకే.